ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 78వ రోజున శ్రీ నృసింహ పురాణంలో శ్రీహరి యొక్క అవతారముల యొక్క రహస్యం గురించి మార్కండేయ మహర్షి సహస్రానీకుడు అనేటువంటి రాజును ఏ విధంగా తెలియజేశారు అనేటువంటి అంశములను తెలుసుకుంటున్నాం. ఈ రోజున ఆ శ్రీహరి యొక్క విభవావతార స్వరూపమైనటువంటి శ్రీ నృసింహ పురాణం ద్వారా శ్రీహరి యొక్క అవతారం అనేటువంటి పరశురామావతారం యొక్క కథని మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ, నమస్తే నరసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయ లక్ష్మీ నరసింహాయ తే నమః. మార్కండేయ మహర్షి అంటున్నారు, ఇప్పుడు నేను విష్ణువు యొక్క పరశురామావతారం కథను నీకు వర్ణిస్తున్నాను అని తెలియజేస్తూ, నీవు శ్రద్ధగా వినవలసింది అని చెబుతున్నారు. పూర్వము క్షత్రియ వంశాన్ని నాశనం చేసినటువంటి వాడు, క్షీర సముద్రంలో ఉన్నటువంటి ఆ విష్ణువును ఋషులు దేవతా సమూహములు కూడా స్తుతించగా అతడు యమదగ్నికి కుమారుడై జన్మించాడు. అతడే పరశురాముడిగా అన్ని లోకాలను కూడా ప్రసిద్ధి పొందాడు. ఈ భూమిపై ఉన్నటువంటి దుర్మార్గులను శిక్షించడానికి ఆ శ్రీహరి పరశురామ అవతారాన్ని ఎత్తాడు. పూర్వం కృతవీర్యుని యొక్క కుమారుడు కార్తవీర్యుడు అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు. అతడు దత్తాత్రేయుడి యొక్క భక్తుడు. దత్తాత్రేయుని పూజించి చక్రవర్తిత్వాన్ని పొందాడు. ఒకనాడు అతడు యమదగ్ని ఆశ్రమానికి వెళ్ళాడు. చతురంగ బలంతో ఉన్నటువంటి వాడిని చూచి ఆ యమదగ్ని మహర్షి రాజశ్రేష్ఠుడైనటువంటి కార్తవీర్యునితో మధురమైనటువంటి మాటలు పలికాడు. ఓ బుద్ధిశాలి, నీ శ్యానను ఇక్కడ ఉంచు. నీవు అతిథిగా వచ్చేశావు కాబట్టి నేను ఇచ్చేటువంటి ఈ అరణ్యంలో ఉండేటువంటి ఆహారాన్ని గురించి వెళ్ళి మహానుభావుడైనటువంటి ఆ రాజు ఆ ముని యొక్క మాటలపై గౌరవంతో సేనతో పాటుగా అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడ ఆగాడు. ఆ యమదగ్ని ముని రాజుని ఆహ్వానించి తన యొక్క ఆవుని సమీపించి ఆ ఆవు నుంచి చక్కటి క్షీరాన్ని ప్రతిగాడు. అంతట అనేకములైనటువంటి ఏనుగుల యొక్క శాలలు, గుర్రపు శాలలు, మానవులు నివసించడానికి అందమైనటువంటి భవనాలు కూడా పుట్టాయి. క్షణకాలంలో భవనాల్లో తోటలు, ఉద్యానవనాలు కూడా ఆవిర్భవించాయి. అనేక అంతస్తులు కలిగినటువంటి సమస్తమైనటువంటి రాజభోగమును మించినటువంటి సౌకర్యములతో కూడినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ భవనాన్ని సంకల్పించి ఆ గృహాన్ని తయారు చేశాడు ఆ యమదగ్ని ముని. అంతేకాదు, రాజా ఇందులో ప్రవేశించు. మంత్రులు, ఇతర జనాలు కూడా తమకు తగినటువంటి గృహాల్లో ప్రవేశించవచ్చు. గుర్రాలు, ఏనుగులు వాటి యొక్క శాలల్లో ఉండవచ్చు. తక్కువ ఇళ్లలో శాపకులు ఉండవచ్చు అని అనగానే ఆ రాజు శ్రేష్టమైనటువంటి తనకు అనుచితమైనటువంటి భవనంలో ప్రవేశించాడు. ఇతరులు తమకు తగినటువంటి ఇళ్లలో ప్రవేశించారు. ఆ యమదగ్ని రాజుతో స్నానం చేయించడానికి ఇక్కడ 100 మంది స్త్రీలు ఉన్నారు. స్వర్గమంది ఇంద్రుడిలా నృత్య గీతం పడుతూ హాయిగా స్నానం చెయ్యన్నాడు. దేవేంద్రులా రాజు మధురమైనటువంటి గానములతో వాద్యధ్వనులతో స్నానం చేశాడు. తర్వాత ఆ ముని ఇచ్చినటువంటి వస్త్రాన్ని స్వీకరించి వాటిని ధరించి రాజు ఆ విష్ణు పూజను చేశాడు. తరువాత ముని పర్వతం అంతటి అన్నరాశిని రాజుకి అతని యొక్క పరివారానికి కూడా అందజేశాడు. అలా వారి భోజనములు అయ్యేసరికి సూర్యాస్తమానమైంది. సూర్యుడు అస్తమించాడు.
రాత్రంతా కూడా గానం మొదలైనటువంటి వినోదములతో నిద్రించారు. తెల్లవారగానే స్వప్నంలాగా అంతా కూడా మాయమైపోయి అక్కడ ఒట్టి నేల తప్ప ఏమీ లేదు ఇంకా. అప్పుడు అంటున్నాడు రాజు తన పురోహితులతో, మహాభాగా, మహాత్ముడైనటువంటి జమదగ్ని ముని తన తపశ్శక్తిచే ఇదంతా సృష్టించాడా, లేక ఇదంతా ఈ గోవు యొక్క ప్రభావం వల్ల జరిగిందా అని అడిగాడు. దానికి సమాధానంగా రాజపురోహితుడు అంటున్నాడు, రాజా, ముని సమర్థుడే, కానీ ఈ సృష్టి అంతా గోమాతది. అయితే ఆశ వల్ల ఆవుని మాత్రం అపహరించవద్దు. ఆవుని అపహరించినటువంటి వారికి తప్పకుండా వినాశం కలుగుతుంది అన్నాడు. అప్పుడు ప్రధానమంత్రి, మహారాజా, బ్రాహ్మణుడికి ఇష్టుడు కనుక అతడు బ్రాహ్మణ పక్షాన్ని పోషించుకోవడం రాజకార్యములు తెలియకపోవడం వల్లనే జరుగుతుంది అన్నాడు. రాజా, ఈ ఆవుని కనుక మనం తీసుకువెళితే అనేక రకములైనటువంటి గృహాలు, బంగారు పాత్రలు, మంచాలు, అనేక మంది అందమైనటువంటి స్త్రీలను కూడా పొందవచ్చును. కాబట్టి ఓ బుద్ధిశాలి, నీకు ఇష్టం కనుక అయితే నీకు తగినటువంటిదే, నేను వెళ్ళి ఆవుని తీసుకుని రావడానికి ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు. దానికి రాజు సరే అన్నాడు. అప్పుడు మంత్రి వెళ్ళి ఆవును తీసుకోబోతున్నాడు. జమదగ్ని మహర్షి అన్ని విధములా కూడా అడ్డగించాడు. మంత్రి బుద్ధిమంతుడు అయినటువంటి, ఓ బ్రాహ్మణుడా, రాజు దగ్గర ఉండదగినటువంటి ఆవును రాజుకి ఇచ్చేయి, నీకు కూరలు పళ్ళు తినేటువంటి మహామునివి, ఈ ఆవుతో నీకేంటి పని ఉంది అని బలాత్కారంగా తీసుకుపోవడానికి ప్రయత్నించాడు. మరలా మహర్షి, ఆయన భార్య కూడా మంత్రిని అడ్డగించారు. మిక్కిలి దుర్మార్గుడైనటువంటి మంత్రి ఆ మునిని చంపి ఆవుని తీసుకుని అతడిని నిష్క్రమించాడు. అంతలో ఆ ఆవు ఆకాశ మార్గం గుండా ఆ యొక్క రాజుగారి యొక్క నగరమైనటువంటి ఆ నగరానికి గుండా వెళ్ళిపోయింది. ఆకాశ మార్గం ద్వారా రాజు క్షోభించిన మనస్సుతో మాహిష్మతి అనేటువంటి తన యొక్క పట్టణానికి వెళ్ళిపోయాడు. ఆవు వెళ్ళిపోయినందుకు ఆ జమదగ్ని యొక్క భార్య ముక్కిలి దుఃఖిస్తూ మరణించే ఉద్దేశంతో అలా 21 మార్లు తన యొక్క పొట్టపై కొట్టుకుంది. అంత పరశురాముడు తన తల్లి యొక్క దుఃఖాన్ని విన్నటువంటి వాడై వనం నుండి పుష్పాలు మొదలైన వాటిని తీసుకుని వచ్చి తల్లిని చూసి, అమ్మా, నీవు కొట్టుకుని మరణించవద్దు, శకునాలను బట్టి నాకంతా తెలిసింది, దుర్మార్గుడైనటువంటి మంత్రిని, చెడు నడవడగలిగినటువంటి అతన్ని నేను తప్పకుండా చంపుతాను, నీవెందుకు కడుపు మీద 21 మార్లు కొట్టుకున్నావు, నాకు కారణం తెలియజేయవలసింది అని ప్రశ్నించాడు. అందుకని 21 మార్లు భూమండలంలో ఉండేటువంటి రాజులందరినీ కూడా నేను సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేసి తన యొక్క గొడ్డలను తీసుకుని మాహిష్మతి పట్టణానికి వెళ్ళి రాజైనటువంటి కార్తవీర్యుని యుద్ధానికి రమ్మని పిలిచాడు. అనేకమైనటువంటి అక్షౌహిణీల సైన్యంతో అతను యుద్ధానికి వచ్చాడు. వారిద్దరికి కూడా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం మాంసం తినే ప్రాణులకు అనేక శస్త్రాలతో నిండినది, ఆనందం కలిగించేటట్టుగా ఉన్నది. మహాబల పరాక్రమాలు కలిగినటువంటి, ఊహింప శక్తిము కాని పరమజ్యోతి స్వరూపమైనటువంటి ఆ విష్ణువుని ధ్యానించి పౌరుషాన్ని ప్రకటిస్తూ కార్తవీర్యుని యొక్క లెక్కకి మించి క్షత్రియులతో కూడిన శానంతటిని కూడా సంహరించి ఆ పరశురాముడి నేలపై పడేశాడు. అలా రోషంతో కార్తవీర్యుని యొక్క భుజాలను, తర్వాత అతడి యొక్క శిరస్సును కూడా పరశురాముడు నరికేశాడు. శ్రీహరి యొక్క చేతిలో సంహరించబడి రాజు దివ్య రూపాన్ని ధరించి దివ్య గంధాన్ని పూసుకుని దివ్య విమానం ఎక్కి విష్ణులోకానికి వెళ్ళిపోయాడు. పరశురాముడు కోపంతో బలశాలి అయి 21 మార్లు భూమిపై ఉన్నటువంటి రాజులందరినీ కూడా సంహరించాడు. దుష్ట క్షత్రియుల వధ వల్ల ఈ భూభాగం అంతా కూడా తొలగించబడింది. తాను జగించినటువంటి ఈ భూమిని అంతటినీ కూడా మహాత్ముడైనటువంటి కశ్యపుడికి దానం చేశాడు. ఈ విధంగా
పరశురామ అవతారాన్ని గురించి నీకు చెప్పబడింది అని మార్కండేయ మహర్షి సహస్రానేకుడనేటువంటి రాజుకు తెలియజేశాడని ఈ నృసింహ పురాణం ద్వారా మనకు తెలియబడుతోంది. అంతేకాదు భక్తిలో ఎవరైతే ఈ పరశురామావతార యొక్క కథను వింటారో ఆ శ్రీహరి యొక్క అవతారమూర్తి అయినటువంటి స్వరూపమైనటువంటి ఆ క్షత్రియ సంహారం గావించినటువంటి మాతృభక్తి పరాయణుడైనటువంటి పితృభక్తి పరాయణుడైనటువంటి పరశురాముడి యొక్క కథను ఎవరైతే వింటారో అటువంటి విన్నటువంటి వారు, ఈ కథను పారాయణ చేసినటువంటి వారు వెంటనే సమస్తమైనటువంటి పాపములను కూడా విడువబడతారు. ఇది సత్యం సత్యం నసంశయ. ఓ రాజా, సాక్షాత్తు విష్ణువైనటువంటి పరశురాముడు భూమిపై అవతరించి 21 మార్లు రాజులను సంహరించి క్షాత్ర పరాక్రమాన్ని అనగా క్షత్రియ పరాక్రమాన్ని అంతమందించి ఈనాటికి కూడా మహేంద్ర పర్వతం మీద ఉన్నాడు అని ఈ నృసింహ పురాణం ద్వారా మనకు ఆ మార్కండేయ మహర్షి సహస్రానేకుడు అనేటువంటి రాజును తెలియజేసినట్లుగా మనకు కూడా ఆ నృసింహస్వామి వారి అనుగ్రహం వల్ల మనకు అర్థమవుతోంది అని తెలియజేస్తూ మనం ఈ రోజున స్వస్తి చెప్పుకుంటున్నాం. ఓం హిరణ్యకశపుణ్యస్య కోపాగ్నౌ శలభాయుధః సర్వాంతర్యాపినే శ్రీమన్నృసింహాయ దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం నమోస్పనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాధవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ యస్య స్మరణమాత్రేణ గతం నష్టం చ లభ్యతే. మరొక చిన్న విషయం, ఎవరైతే ఈ కార్తవీర్యార్జున నామాన్ని నిత్యము కూడా యథాశక్తిగా భక్తితో పెద్దల ద్వారా గ్రహించి కానీ గురువుల ద్వారా కూడా మంత్రోపదేశం పొంది కానీ ఎవరైతే జపం చేస్తూ ఉంటారో వారు పోగొట్టుకున్నటువంటి నష్టపడినటువంటి రాజ్యమును, నష్టపడినటువంటి ద్రవ్యాన్ని, నష్టపడినటువంటి ఏ వస్తువునైనా కూడా తిరిగి పొందగలరు అని ఈ యొక్క నృసింహ పురాణం ద్వారా ఆ కార్తవీర్యార్జున నామం యొక్క మహిమని రాబోయేటువంటి అధ్యాయంలో కూడా మనం తెలుసుకుంటాం అని తెలియజేస్తూ సుదర్శన చక్రమే కార్తవీర్యార్జునుడు అని మనం అర్థం చేసుకోవాలి. సుదర్శన చక్రమే కార్తవీర్యార్జునుడి యొక్క స్వరూపం. అంచేత ఆ నామాన్ని మనం స్మరించినట్లయితే ఓం కార్తవీర్యార్జునాయ నమః అని కానీ లేదా పైన తెలుపబడినటువంటి శ్లోకమును కానీ ఎవరైనా భక్తి శ్రద్ధలు తప్పకుండా పారాయణ చేసుకుని వారికి వారుగా అనుభూతి చెందవలసిందిగా, వారికి వారుగా ఆ ఫలితమును పొందవలసిందిగా కోరుకుంటూ నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ శ్రీ గోవిందాయ నమో నమః. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.